జై సీతారాం. నేను మన 12వ దశకంన అనుభవించుతా. ఆరంభంలోనే భట్టత్రి అనేరు స్వయంభువో మనురథో జనసర్గశీలో. స్వయంభూ మను జనసర్గశీల అంటే ప్రజా ఉత్పత్తి చేసేందుకోసం తన్నోட కార్యం సేతా అనిసి పోయి చూసేరు. దాననే దృష్ట్వా మహీం అసమయే సలీలే నిమగ్న. మహీం అంటే భూమి, భూమి చూసామంటే అసమయే. భట్టత్రి అనేరు అసమయే అంటే ఇదో ప్రళయ సమయంలా ఆనదేని ఈ భూమి నీళ్ళ రోగులో ముంగుంది అనిసి తన ములుచ ఉడనే ఏం చేసేరు, తన మునిజనై సహ మునివర్గలందరితో సేరి సత్యలోకానికి లేచిపోయారు. సత్యలోకంలోనే బ్రహ్మాజీ ఉండారు. అక్కడ సృష్టారం శరణం ఆప, ఆ సృష్టి చేసే ఆ బ్రహ్మాజీ అంచన పోయి స్వయంభూ మనుని మునివర్గలని పోయి శరణాగతి అడింజేరు. ఆనా ఆతండో ఏం చేసేరు, బ్రహ్మాజీయో భవతంగ్రి సేవాత్ తుష్ట ఆశయ హృదయ యస్యతం అనిసి చెప్పారు. అటువంటి ఏమర్థం, బ్రహ్మాజీయో మీయోడ తామரை పోండ్ర పాదంగల్ననే ఆ సేవ చేసేదిల్లోనే తన పరమ తృప్తితో బ్రహ్మాజీ ఉండారు అనేరు. అక్కడ పోయి 2వ శ్లోకాలో భట్టత్రి అనేరు ఈ స్వయంభూ మను పోయి చెప్పారు, కష్టం ప్రజా సృజతి మయి అవని నిమగ్నాహ. హే ప్రభో, వద్దే కష్టం, మా భూమి అనేదే, దాననే అవని అంటే భూమి, నిమగ్న ఆ భూమియో నీళ్ళ రోగులో ముంగిపోయి కూహుంది. స్థానం సరోజ భవ కల్పయ తత్ ప్రజానాం. హే సరోజ భవ, సరోజ భవ అంటే ఇక బ్రహ్మాజీని చూసి అనేరు, ప్రజానాం స్థానం కల్పయ. ఈ నేను ఉత్పత్తి చేసిన ఈ ప్రజలు ఉండింది ఒక తావు ఇయ్యండా అని చెప్పి బ్రహ్మాజీని చూసి చెప్తే బ్రహ్మాజీయో ఏం చేశారు, அடுத்த నిమిషం 2 కన్ను మూసు హే అంభోరుహాక్ష అనేరు. తామரை పోండ్ర కண்களுடைய హే కృష్ణ. ఈ బ్రహ్మాజీ ఏం చేశారు, அடுத்த నిమిషం 2 కన్ను మూసి తవ పాదయుగం వ్యచింతతీత్, మిమ్మల్నే తిరిగి మెడిటేషన్ చేసింది ఆర్మించారు అనేరు 2nd శ్లోకాల. அடுத்தது 3rd శ్లోకాల అనేరు, బ్రహ్మాజీ ఆ భగవాన్ మీద ధ్యాన చేసేప్పుడే తన హే విభో హాహా అంటాని బ్రహ్మాజీ భగవాన్ ఎంచు నేను ఏం చేసింది అనిసి తన ఎంచిన మాత్రం బ్రహ్మాజీ ఒక మూచు బయట ఉడిసేరుట. అతడు మూచు ఉడిసేప్పుడేని నాసాపుటాత్ తన్నోட నాస్ట్రిల్స్ ఆ మూకు నొలైవన్న దల్లోండి సంభవ శిశు కోల రూపి. శిశు అంటే కుట్టి బేబీ ఫామ్లో ఉండిన వరాహమూర్తి తోండినారు. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద. శ్రీ యజ్ఞేశ్వరమూర్తికి జై. నార్మలీ మన ఈ కట్టంలో మనోడ యజ్ఞేశ్వర మన వరాహ అవతారం నడిచిందని ఈ కట్టంలో మన ఈ భూమి రోగుల వెలంజే స్వీట్ పొటాటోస్ అంటుమే. ఒకటి స్వీట్ పొటాటోసో లేకపోతే మనోడ కడ్ల మిఠాయో లేకపోతే నెలకల గుడ్డు దీని ఎనాననే వరాహర్ ప్రసాదంగా పడిచే వలకముండు. సో మేము నుంచి వల్ల ఏంటంటే నేను ఈ దశకం నా పారాయణం చేసే కట్టంలో ఇది భగవాన్ ప్రసాదంగా సమర్పించవచ్చు. அடுத்தது ఫర్దర్ 4th శ్లోకాలు చూసామంటే అంకుష్టమాత్ర వపుహు ఉత్పతిత పురస్తాత్. భగవాన్ ఇట బయట వచ్చిన అతండు ఎంత ఉంది సార్, అంగుష్ట మాత్ర. అంగుష్ట అంటే కట్టవరలవే మోట ఇత్తూన బయట వచ్చారట. దా వెనహ పెద్ద అవి ఎంత నేరు కుంభీ సందృశ. కుంభీ అంటే యాన, యానహన పల్ 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 మడంగుహా మడ్డం 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 మడ్డ. దాననే సమజృంభతాస్త్వం. మడ్డ మడ మడని పెద్ద హవేరుట. విన విస్మరేతాం విధిరగాత్ సహసూనుభిస్వై. విధిరఘాత్ అంటే బ్రహ్మాజీ, విస్మరేతాం అంటే ఆశ్చర్యంతోని బ్రహ్మాజీ తనోడ కొడుకులందరితో సేరి పైగలుండి చూసారట. భగవాన్ ఎంత పెద్దవేట, భవంతం ఉచ్చై. వీళ్ళన్నీ ఆహాయాలుండే చూతండారు. ఇతీని కట్టవెరలలో ఉండిన భగవాన్
గడగడ గడగడని ఎంతో పొడూగా వచ్చేది చూసి నోరు తెరిసిపోయి చూతుండారు. దీంతో మనకు 4th శ్లోక కంప్లీట్ అవుతుంది. మేర్కొండ ఏమి అనేది రేపు అనుభవిస్తా. జై సీతారాం.